హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఒక రెండు టాపిక్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో నాట్ ఓన్లీ టూ, ఆ టూ టాపిక్స్ మనం నేర్చుకోవడం ద్వారా మనం ఇంకొక టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూ టాపిక్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ఈ టూ టాపిక్స్ నేర్చుకోవడం ద్వారా మనకి ఇంకొక టూ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడిగినట్టయితే మనం చేయగలుగుతాం. సో ఆప్టికల్ ఐసోమరిజం నుంచి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. మనం ఆల్రెడీ స్ట్రక్చరల్ ఐసోమరిజం కంప్లీట్ చేసేసాం. ఐసోమరిజంలో స్టీరియో ఐసోమరిజం స్టార్ట్ చేసాం, దానిలో జామెట్రికల్ ఐసోమరిజం కంప్లీట్ చేసేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ అన్న నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆప్టికల్ ఐసోమరిజం. దాంట్లో a very important మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. కాన్సెప్ట్గా వినండి, ఓకేనా? సింపుల్గా ఉంటుంది. ఇక్కడ అసలు మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కాన్సెప్ట్గా వినండి. ఇక్కడ చూడండి, ఆప్టికల్ ఒక స్పెసిఫికల్ ఆర్గానిక్ కంపౌండ్ మనకి ఆప్టికల్ ఐసోమరిజంని షో చేస్తుందా చెయ్యదా అనేది మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన మనం చూడడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కైరల్ సెంటర్ అని, వన్ కైరల్ సెంటర్ ఉంటాయని, ఓకేనా? డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టూ థింగ్స్ ఉంటాయి. ఆప్టికల్ ఐసోమరిజం ఒక ఆర్గానిక్ కంపౌండ్ షో చేస్తుందా షో చేయదా అని మనం చెప్పడానికి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, అండ్ ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఈ రెండింటిని చెక్ చేసి మనం ఒక కాంపౌండ్ ఆప్టికల్ ఐసోమరిజం షో చేస్తుందా లేదంటే షో చేయట్లేదా అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. సో మనకు ప్రతిసారి ఆర్గానిక్ కాంపౌండ్ దాన్ని తీసుకొని పొలారిమీటర్లో వేసేసి అది ఆప్టికల్ ఐసోమరిజం షో చేస్తుందా షో చేయట్లేదా, ఆర్గానిక్ కాంపౌండ్ మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుందా రైట్ సైడ్ రొటేట్ చేస్తుందా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టం, లెంతీ ప్రాసెస్. కాబట్టి ఇదిగో ఈ టూ ఇంపార్టెంట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనే టూ ఇంపార్టెంట్ థింగ్స్ మనం చెక్ అనేటువంటి చేస్తున్నాం. దీన్ని చెక్ చేయడం ద్వారా వీ కెన్ టెల్ దట్ ఎస్ దిస్ ఆర్గానిక్ కంపౌండ్ కెన్ షో వాట్ అన్న ఆప్టికల్ ఐసోమరిజం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఓకేనా? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే చాలా సింపుల్, ఎ ప్లేన్ విచ్ డివైడ్స్ మాలిక్యూల్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్. ఒక ప్లేన్ని తీసుకున్నట్టయితే ఆ ప్లేన్, ఓకేనా, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకో, దాంట్లో మీరు ఏ ప్లేన్ అయినా తీసుకోండి, ఒక ప్లేన్ ఆ పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్స్ని టూ ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం, ఓకేనా? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉంది, ఓకేనా? ఓకేనా, ఇది ఏ అనేటువంటి ఒక లెటర్ ఉందా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి ఈ ప్లేన్ నుంచి గనక నేను మధ్య నుంచి డివైడ్ చేసినట్టయితే ఇది టూ ఈక్వల్ హాఫ్గా విడిపోతుందా అంటే ఎస్, అఫ్ కోర్స్ ఇది టూ ఈక్వల్ హాఫ్గా విడిపోతుంది. ఒకటి ఇలాగా, ఓకేనా, ఇంకోటి ఇలాగా. సో ఇది టూ ఈక్వల్ హాఫ్గా మనకు విడిపోదా, ఓకేనా? దీన్ని ఇలా చేసినట్టయితే సో ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్, ఓకేనా? అంటే ఇదేంటి, మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీని కలిగి ఉంటుంది. ఒక ప్లేన్ నుంచి డివైడ్ అయినా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే, ఓకేనా? అన్ని ప్లేన్స్ నుంచి డివైడ్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి డివైడ్ చేసిన టూ ఈక్వల్ హాఫ్ అయితే అవ్వదు, ఓకేనా? ఇక్కడ నుంచి డివైడ్ చేసిన అవ్వదు, ఓకే? సో అందుకనే ఏదన్నా ఒక ప్లేన్ నుంచి అయినా అయినట్టే. ఇప్పుడు నేను ఏ ఉంది కదా, నేను ఈ ఒక ప్లేన్ నుంచి టూ ఈక్వల్ హాఫ్గా డివైడ్ అయినటువంటి చేస్తున్నాను, దాట్స్ ఇట్. ఇదేంటి, మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బి తీసుకుంటున్నాను, ఓకేనా? ఐఎమ్ టేకింగ్ బి, ఓకే? ఇక్కడ కరెక్ట్, ఓకేనా, కరెక్ట్ సైజులో రావట్లేదు, బట్ మీరు అర్థం చేసుకోండి బి ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ నుంచి నేను ఒకవేళ కట్ చేసినట్టయితే ఇది టూ ఈక్వల్ హాఫ్గా విడిపోదా? ఎస్, అఫ్ కోర్స్ ఇది టూ ఈక్వల్ హాఫ్గా విడిపోతుంది. అంటే ఏంటిది, బి కూడా మనకి ఏంటి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ తీసుకున్నాను, ఓకేనా? ఎఫ్. ఇప్పుడు నేను దీన్ని నువ్వు ఏ ప్లేన్ నుంచి అయినా కట్ చేయి, ఇదిగో ఇక్కడ నుంచి కట్ చేయి, టూ ఈక్వల్ హాఫ్గా అయిపోతుందా? అయిపోవట్లేదు. లేదు, నేను ఇక్కడ నుంచి కట్ చేద్దాం, టూ ఈక్వల్ హాఫ్గా అయిపోతుందా? అయిపోదు. నువ్వు ఏ ప్లేన్ నుంచి అయినా ఎఫ్ని కట్ చేయి టూ ఈక్వల్ హాఫ్గా, అది టూ ఈక్వల్ హాఫ్గా కట్ అనేటువంటిది అవ్వదు. దట్ మీన్స్ ఎఫ్ అనేది మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేయదు, ఓకేనా? ఇది అయితే ఏబిసిడి లాంగ్వేజ్లో చెప్పారు సార్. మనకి ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా, మరి మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే మనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే కాన్సెప్ట్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, ఓకేనా? ఒక ప్లేన్ నుంచి కట్ అయినా అది మనకేంటన్నా ఒక ప్లేన్ నుంచి టూ ఈక్వల్ హాఫ్గా కట్ అయినా అది ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేసినట్టయితే, నేను ఇక్కడ నుంచి దీన్ని నేను మధ్యలో కట్ చేస్తున్నాను, అప్పుడు చూడండి ఈ కాంపౌండ్ టూ ఈక్వల్ హాఫ్గా విడిపోతుందా? విడిపోదా? CH3
బిఆర్ చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది బిఆర్, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది బిఆర్. ఓకేనా, ఇటు నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, ఇటు రైట్ సైడ్ ఉంది, ఇది ఓహెచ్ రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో సైడ్స్ కూడా చెక్ చేయాలి. ఓకేనా, ఇది ఇటు సైడ్ ఉంది. ఓకేనా, ఇది కూడా మనకి ఏంటన్నా ఇది ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్, ఇది కూడా బిఆర్ ఇటు సైడ్ ఉంది, ఓహెచ్ కూడా ఇటు సైడే మనకుంది, సేమ్ సైడ్ ఉంది. ఓకేనా, ఇలా మనం 2 ఈక్వల్ హాఫ్గా ఇదొక హాఫ్ ఇదొక హాఫ్, రెండు కూడా ఐడెంటికల్ హాఫ్స్ అనేటువంటి మనకు వస్తున్నాయి, ఈక్వల్ హాఫ్స్. సో ఇది మనకేంటిది పిఓఎస్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుందా అంటే ఎస్, ఇట్ విల్ షో వాట్ నా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఇది ప్లేన్ ఆఫ్ సిమెట్రీని మనకు షో చేస్తుంది. అదే నేను ఈ ఆర్గానిక్ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒకసారి అందరూ పౌజ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుందా, షో చేయదా? ఏదైనా ఒక ప్లేన్ దగ్గర నుంచి తీసుకోండి. ఓకేనా, ఒక్క ప్లేన్ మనకి ఏదైనా ఒక్క ప్లేన్ అది 2 ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేసినా అది ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేసినట్టే. యా, ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ నుంచి కట్ చేయొచ్చా? కట్ చేయరాదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి కట్ చేసిన చూడండి, ఇక్కడ నుంచి నేను దీన్ని కట్ చేస్తున్నాను, ఇది 2 ఈక్వల్ హాఫ్గా విడిపోతుందా? చూడండి, విడిపోతుందా? ఆఫ్ కోర్స్ ఇది విడిపోవట్లేదు, చూడండి కాన్స్టెంట్గా CH3 ఉంది, పైన CH3 ఉంది, కరెక్టే. ఓకే, బట్ ఇట్ సైడ్ రైట్ సైడ్ OH ఉంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్ H ఉంది, రైట్ సైడ్ ఆల్కహాల్ ఉంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్. ఓకేనా, దీనికి నేను ఇలా నిలబడి లెఫ్ట్ సైడ్ అంటున్నాను. ఓకే, హైడ్రోజన్ ఉంటే ఇక్కడ మనకి OH ఉంది, అంటే 2 ఈక్వల్ హాఫ్స్గా ఇది అవ్వలేదు. వెరీ ఇంపార్టెంట్, ఇది 2 ఈక్వల్ హాఫ్గా అవ్వలేదు. ఇది ఏంటంటే మనకి పిఓఎస్ అనేటువంటిది ఏంటంటే మనకి యాబ్సెంట్, అంటే ఇది పిఓఎస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీని మనకి షో అనేటువంటి చేయదు. క్లియర్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే అర్థమైందా? ఎంత సింపుల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను, ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్కి మీరు చెప్పాలి ఇది ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుందా, షో చేయదనేది. షెల్ వి సి ఇంతకుముందు ఏంటి మనకి ఒక నార్మల్ ఓపెన్ చైన్ కాంపౌండ్. ఓకేనా, ఫిషర్ ప్రొజెక్షనే, బట్ ఇది ఓపెన్ చైన్ ఇలా రాసాం. ఇది రింగా కాదు, ఇది ఓపెన్ చైన్. ఫిషర్ ప్రొజెక్షన్ కూడా ఓపెన్ చైన్ కిందకి వస్తుంది. ఓకేనా, సో అందులో ఇప్పుడు రింగ్లో మనం గమనించినట్టయితే ఇది పిఓఎస్ షో చేస్తుందా, షో చేయ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నట్టయితే క్యాన్ ఏ షో పిఓఎస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఎస్, ట్రై చేయండి, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. కెన్ బి షో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే లెట్ us see. ఇప్పుడు ఏ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నేను చూడండి ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. ఈ ప్లేన్ ఇప్పుడు చూడండి 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోతుందంటే ఎస్ అంటారా, నో అంటారా? ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఏమో CH3 వస్తుంది, ఇటు సైడ్ ఏమో H వస్తుంది, ఇటు సైడ్ H వస్తుంది, ఇటు సైడ్ CH3 వస్తుంది మనకి. అంటే ఇటు సైడ్ చూసినట్టయితే CH3H ఉంది. ఓకేనా, ఇది పైన ఉంది, ఇది కింద ఉంది. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ H పైన ఉంది, CH3 కింద ఉంది. ఓకేనా, CH3 ఇక్కడ పైన ఉంది. ఓకేనా, ఇది కింద ఉంది. ఓకే, బట్ ఇక్కడ చూసినట్టయితే CH3 కింద ఉంది, ఇటు పైన ఉంది. అంటే ఇటు సైడ్ H, ఇటు సైడ్ CH3 ఉంది, ఇటు సైడ్ CH3, ఇటు సైడ్ H ఉంది, రెండు ఉన్నాయి, బట్ వాటి పొజిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి మనకు. సో ఇలాంటి కండిషన్లో కూడా మనకి ఇది పిఓఎస్ షో చేయదు, పిఓఎస్ షో చేయదు, పిఓఎస్ ఆబ్సెంట్. ఒకవేళ మనకి ఇలా ఉన్నట్టయితే ఆర్గానిక్ కంపౌండ్ ఇక్కడ CH3, ఇక్కడ H అండ్ ఇక్కడ CH3 అండ్ ఇక్కడ H ఇలా ఉన్నట్టయితే చూడండి సైడ్స్ కూడా సేమ్ వస్తున్నాయి, ఈక్వల్గా కట్ చేసినప్పుడు ఇటు సైడ్ పైన మిథైల్ ఉంది, ఇటు సైడ్ పైన మిథైల్ ఉంది, ఇటు సైడ్ కింద హైడ్రోజన్ ఉంది, ఇటు సైడ్ కింద హైడ్రోజన్ ఉంది. సేమ్ ఇదే కాంపౌండ్ ఇక్కడ షో చేస్తుంది చూడండి. M ఈస్ నథింగ్ బట్ మిథైల్. ఓకేనా, M ఈస్ నథింగ్ బట్ మిథైల్. ET అని ఇచ్చినట్టయితే అది ఏమవుతుంది, ఇథైల్ అవుతుంది. ఏమవుతుంది, ET అని ఇస్తే అది ఇథైల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ నుంచి మధ్య నుంచి కట్ చేసినట్టయితే మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఇట్ కెన్ డివైడ్ ఇంటూ ది 2 ఈక్వల్ హాఫ్స్. మిథైల్ హైడ్రోజన్, మిథైల్ హైడ్రోజన్. ఓకేనా, వాటి పొజిషన్స్ కూడా మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది పిఓఎస్ని షో చేస్తుంది. ఓకేనా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయిపోయిందా? ఎస్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయిపోయింది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆర్గానిక్ కాంపౌండ్ ఆప్టికలీ యాక్టివా, ఇన్యాక్టివా అది మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం జస్ట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీకి సంబంధించిన డెఫినేషన్ చెప్పుకున్నాం, అది ఎలా చూడాలో చెప్పుకున్నాం. ఓకేనా, అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా చూసిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని మనం చూసి అప్పుడు మనం చెప్తాం. ఓకేనా, ఆర్గానిక్ కంపౌండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కథం. ఓకేనా, వెరీ సింపుల్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మీరు అంతగా పట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ చెప్పినా ఇంతే. ఓకేనా, గంట సేపు లాగ్ చేసి చెప్పినా కూడా అదంతే, 5 నిమిషాల్లో చెప్పొచ్చు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో. అయిపోయిందా? నెక్స్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సెంటర్ ఆఫ్ సిమెట్రీని మనం ఎలా కనుక్కోవాలంటే మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఏ కాంపౌండ్లో ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు కూడా మనకి రింగ్ ఉన్నటువంటి కాంపౌండ్లోనే ఉంటుంది. చైన్ ఉన్నటువంటి కాంపౌండ్లో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ఒకవేళ మనకి ఇలా ఫిషర్ ప్రొజెక్షన్లో ఇచ్చిన లేదా ఇలా CH3 CH2 ఇలా ఇచ్చిన మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేటువంటిది ఉండదు. COS అంటారు దీన్ని. ఏమంటాం మనం? COS అంటాం. COS విల్ అబ్సెంట్ ఇన్ వేర్
ఓపెన్ చైన్ ఓకేనా, ఓపెన్ చైన్ కాంపౌండ్. ఓపెన్ చైన్ కాంపౌండ్లో లైక్ ఫిషర్ ప్రొజెక్షన్ ఉన్నటువంటి దాంట్లో కావచ్చు ఓకేనా, CH3 CH2 CH3 CH3 OH అలా ఉన్నటువంటి చైన్ కాంపౌండ్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటిది సెంటర్ ఆఫ్ సిమెట్రీ యాబ్సెంట్. సెంటర్ ఆఫ్ సిమెట్రీ యాబ్సెంట్. క్లియర్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ యాబ్సెంట్. మరి రింగ్ ఉన్న దాంట్లోనే ఉంటుందని చెప్పారు కదా సార్. మరి ఇంతకుముందు ఇది రింగ్ ఉంది, ఇది రింగ్ ఉంది, ఇప్పుడు వీటిలో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందంటే ఉండదు. ఎందుకు ఉండదు సార్, ఇది కూడా రింగ్ ఉంది కదంటే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓన్లీ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఓకేనా, ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కలిగి ఉన్నటువంటి రింగులో మాత్రమే మనకి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కలిగినటువంటి రింగ్లో మాత్రమే మనకి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 3 మెంబర్డ్ రింగ్. 3 ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఆడ్ నెంబర్. దాంట్లో ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి రింగ్లో. దట్స్ వై ఇందులో మనకి ఏంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు ఓకేనా, అంటే సారీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. సెంటర్ ఆఫ్ సిమెట్రీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎలా చెక్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ 4 కార్బన్స్ ఉన్నాయి దీంట్లో, 4 మెంబర్డ్ రింగ్. దీంట్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ సిమెట్రీని నేను ఇప్పుడు దీంట్లో సెంటర్ పాయింట్ ఏంటిది, ఇదిగో దిస్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్. ఇప్పుడు ఈ ఆర్గానిక్ కంపౌండ్ నుంచి నేను అన్ని డైరెక్షన్లో వెళ్ళినట్టయితే చూడండి, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను హైడ్రోజన్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను హైడ్రోజన్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను మిథైల్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళినా కూడా మనకి మిథైల్ వస్తుంది. సో ఓకేనా, ఈ డైరెక్షన్లో వెళ్తున్న చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది కార్బన్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళినా మనకి ఇక్కడ కార్బన్ అనేది మనకు వస్తుంది, ఇక్కడ కార్బన్ ఉంటుంది కదా. ఓకే, సో ఇలా ఓకేనా ఈ సెంటర్ నుంచి మనం అన్ని డైరెక్షన్లోకి ఓకేనా మనం ఇలా గీసినట్టయితే లైన్స్, ఒకవేళ అన్ని సేమ్ ఆటమ్స్ లేదంటే సేమ్ గ్రూప్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం, ఇది మనకి COS సెంటర్ ఆఫ్ సిమెట్రీని మనకు షో చేస్తున్నట్టు ఓకేనా, సెంటర్ ఆఫ్ సిమెట్రీని షో అనేటువంటిది చేస్తున్నట్టు. అదే నేను ఇప్పుడు 3 మెంబర్డ్ రింగ్ గురించి నేను మాట్లాడాను అనుకోండి. ఇప్పుడు 3 మెంబర్డ్ రింగ్కి దీంట్లో సెంటర్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి, మిథైల్ హైడ్రోజన్. దీనికి సెంటర్ ఇది అవుతుంది. చాలా మంది అనుకుంటారు సార్ దీనికి సెంటర్ ఇది కాదంటే, నాట్ దిస్ ఇస్ నాట్ సెంటర్. ఇక్కడ 3 మెంబర్డ్ రింగ్ కి ఇది సెంటర్ అవుతుంది ఓకేనా, ఇది సెంటర్ అవుతుంది ఎప్పుడు కానీ ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు చూడండి మనకి ఏముంది, మనకి మిథైల్ ఉంది, ఇటు చూడండి మనకి ఏముంది నాన్న, ఇది ఉంది, ఇటు చూడు ఇది ఉంది, ఇటు చూడు ఇది ఉంది. బట్ ఇక్కడ వరకు ఓకే, బట్ చూడండి ఇటు పైకి వెళ్తే మనకి ఏముంది నాన్న, కార్బన్ ఉంది. బట్ కిందికి వెళ్తే చూడండి ఏమైనా ఉందా, ఇక్కడ ఏది లేదు ఓకేనా, ఇక్కడ ఏది లేదు. ఇక్కడ మనకి మిస్టేక్ అనేటువంటి పోతుంది ఓకేనా. ఇటు సైడ్ ఎల్లు మిథైల్ ఉంది, ఇటు సైడ్ ఎల్లు హైడ్రోజన్ ఉంది ఓకేనా. యాక్చువల్గా ఇక్కడనే పోతుంది, ఇవి రెండు డిఫరెంట్. ఇటు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కూడా హైడ్రోజనే ఉంది అనుకుందాం ఓకేనా, అండ్ ఇటు సైడ్ మనకు మిథైల్ ఉంది అనుకుందాం. ఇదిగో మిథైల్ ఇటు ఓకేనా, హైడ్రోజన్ ఉంది ఓకేనా, ఈ వందో ఓకే. బట్ ఎక్కడ మిస్టేక్ పోతుందంటే ఇదిగో చూడండి ఇటు సైడ్ ఏమో మనకి ఏముంది కార్బన్ ఉంది, బట్ ఇటు సైడ్ మనకి ఏం లేదు. మనకు ఆడ్ మెంబర్ రింగ్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటిది ఒక సైడ్ ఏదో ఒకటి ఉండదు. దట్స్ వై ఏంటి ఆడ్ మెంబర్ రింగ్స్ ఎప్పుడు కూడా మనకి సెంటర్ ఆఫ్ సిమెట్రీని షో చేయదు. ఇటు సైడ్ వెళ్తే కార్బన్ ఉంది, ఇటు సైడ్ వెళ్తే అసలు ఏదీ లేదు, మనకి అసలు ఆటమే లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే అర్థమైందా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే అర్థమైందా. ఇప్పుడు దీనికి మనం సెంటర్ ఆఫ్ సిమెట్రీని కనుక్కుందాం ఓకేనా. షాల్ వి ఫైండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఫర్ దిస్ పర్టికులర్ ఏంటంటే మనం ఆర్గానిక్ కంపౌండ్. ఇదిగో చూడండి ఇది సెంటర్ అవుతుంది ఓకేనా. 6 మెంబర్డ్ రింగ్, 6 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఈవెన్ నంబర్. చూడండి నేను ఇక్కడ నుంచి నేను ఎటు వెళ్తున్నా అంటే ఇది చూడండి పైకి వెళ్తున్నాను హైడ్రోజన్ ఉంది, ఇటు సైడ్ వెళ్తున్నాను హైడ్రోజన్ ఉంది ఓకే, అండ్ ఇటు సైడ్ వెళ్తున్నాను క్లోరిన్ ఉంది, ఇటు సైడ్ వెళ్తున్నాను మనకి ఏముంది క్లోరిన్ ఉంది. ఓకే, క్లియర్. ఇటు కిందికి వెళ్తున్నాను ఇటేం లేదు, ఇటు కిందికి వెళ్తున్నాను ఇటేం లేదు ఓకేనా. అదే నేను ఇక్కడికి పోయినాను చూడండి, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇటు వెళ్ళినా ఇక్కడ కార్బన్ ఉంది, ఇటు వెళ్ళినా ఇక్కడ కార్బన్ ఉంది, ఇటు వెళ్ళినా కూడా ఇక్కడ కార్బన్ అయితే ఉందా లేదా ఓకేనా. నేను ఇక్కడ రాసిన చూడండి స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైతే అవ్వట్లేదు కావచ్చు. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ వెళ్తే ఇటో కార్బన్ ఉంది, ఇటో కార్బన్ ఉంది, ఇటో కార్బన్ ఉంది ఓకేనా. ఈడ కార్బన్ ఉంది, ఈడ కార్బన్ ఉంది, ఈడ కార్బన్ ఉంది, ఈడ కార్బన్ ఉంది, ఇటు సైడ్ వెళ్ళు ఈడ కార్బన్ ఉంది, ఇటు సైడ్ వెళ్ళు ఈడ కార్బనే మనకి ఉంది ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేటువంటిది చూడడానికి దొరుకుతుంది. దేర్ ఇస్ అ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, COS ఈస్ ప్రెసెంట్. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ ఆర్గానిక్ కంపౌండ్, ఒకసారి ఈ ఆర్గానిక్ కంపౌండ్ చూసినట్టయితే, అండ్ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూసేటప్పుడు. ఇంపార్టెంట్ థింగ్, మనం ఏదైతే ప్లేన్ని అనుకుంటున్నామో ఓకేనా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఒకటే ఉండాలని రూల్ లేదు మనకి, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు
ఓకేనా, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు మనకి. ఓకేనా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సారీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఒకటే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సిఓఎస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా, ఒకటే ఉంటుంది ఎక్కడైనా కూడా. బట్ పిఓఎస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మాత్రం మనకి ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎబో కూడా ఉండొచ్చు. 1, ఓకేనా, 1 ఆర్ ఎబో, 1 ఆర్ ఎబో 1, ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో దీంట్లో నేను ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనుకుంటున్నా. చూడండి, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందంటే చూద్దాం. ఫస్ట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా చూడండి, ఇక్కడ పెట్టుకున్నాం. ఓకేనా, ఇటు కింది సైడ్ వెళ్తే మనకి ఏమొస్తుంది, హైడ్రోజన్ వస్తుంది. పై సైడ్కి వెళ్తే మనకి ఏమొస్తుంది, బ్రోమిన్ వస్తుంది. ఇలా సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా, ఉండదు. ఓకేనా, ఇటు సైడ్ వెళ్తే నేమో బ్రోమిన్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్తేనేమో హైడ్రోజన్ వస్తుంది. ఓకేనా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా, ఉండదు. దీనిలో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ఎందుకు, ఇదే ఆర్గానిక్ కాంపౌండ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. అండ్ ఇదర్ एक ब्रोमीन है और इधर क्या है, हाइड्रोजन. ఓకేనా, Br అండ్ ఇదేంటి హైడ్రోజన్, Br ఇదేంటి హైడ్రోజన్. అండ్ ఇక్కడ మనకేముంది, బ్రోమిన్ ఉంది. సో Br అండ్ ఇక్కడ మనకేముంది, హైడ్రోజన్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇలా వెళ్ళినట్టయితే ఇటు సైడ్ హైడ్రోజన్ వస్తుంది, ఇటు సైడ్ ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ ఇది అనుకున్నట్టయితే పైకి వెళ్తే హైడ్రోజన్ బ్రోమిన్ వస్తుంది, కిందికి వెళ్తే హైడ్రోజన్ వస్తుంది. ఇదే పాయింట్ అనుకుంటే ఇటు వెళ్తే హైడ్రోజన్ ఉంది, ఇటు వెళ్తే బ్రోమిన్ ఉంది. ఓకేనా, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది సిఓఎస్ షో చేయదు. బట్ ఇది పిఓఎస్ షో చేస్తుందా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ షో చేస్తుందా. ప్లేన్ అంటే 2 ఈక్వల్ హాఫ్గా మనం డివైడ్ చేయాలి. ఇదిగో నేను ఇక్కడ నుంచి డివైడ్ చేస్తున్నాను. Br ఈ రెండు చూడండి, ఇది వెజ్ పొజిషన్లో ఉంది, ఇది కూడా వెజ్ పొజిషన్లో ఉంది. హైడ్రోజన్ ఇది డాష్ పొజిషన్లో ఉంది, ఇది డాష్ పొజిషన్లో ఉంది. ఓకేనా, 2 ఈక్వల్ హాఫ్గా విడిపోయింది. ఓకేనా, ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఇక్కడ ఒక హైడ్రోజన్ 2 ఈక్వల్ హాఫ్గా విడిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ ప్లేన్ ఆల్సో. ఎప్పుడైతే మనం ప్లేన్ని గీస్తామో ఆ ప్లేన్ గుండా వెళ్ళే ప్రతి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ప్లేన్ గుండా ఇది వెళ్తుందా, ఈ కార్బన్ ఉందా, ఈ కార్బన్ ఆడ లేదు అనుకోవాలి. అజ్యూమ్ దట్ దెర్ ఈస్ నో కార్బన్ లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటిది, ఇక్కడ బ్రోమిన్ లేదు, హైడ్రోజన్ లేదు, హైడ్రోజన్ లేదు ఈడ కూడా. ఓకేనా, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ప్లేన్ గీస్తున్నామంటే ఇప్పుడు ప్లేన్ దగ్గర ఏది లేదు. ఓకేనా, ప్లేన్ దగ్గర మనకి ఏది లేదు అన్నట్టు, ఇలాగనే ఉంది అన్నట్టు ప్లేన్. ఓకేనా, ఇప్పుడు నేను ఇలా గీసినట్టయితే ఇది 2 ఈక్వల్ హాఫ్గా విడిపోతుందా, 2 కార్బన్స్ పైన 2 కార్బన్స్ కింద 2 కార్బన్స్ ఉన్నాయా, ఇక్కడ CH2 మనకు ఉంటుంది. ఓకేనా, ఇది POS ని షో చేస్తుంది అంటే COS ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుంది అంటే ఎస్ షో చేస్తుంది. ఓకేనా, ఇది మనకి 2 ప్లేన్ ఆఫ్ సిమెట్రీని మనకు షో చేస్తుంది. ఓకేనా, 2 ప్లేన్ ఆఫ్ సిమెట్రీని మనకు షో చేస్తుంది అంటే ఒకటి కంటే ఎక్కువ ప్లేన్ ఆఫ్ సిమెట్రీలు కూడా మనకు షో అనేటువంటిది చేయొచ్చు ఏదైనా స్పెసిఫిక్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే సో ఫైనల్ టచ్ సార్, మేము ఇప్పుడు సిఓఎస్ అంటే ఏంటో నేర్చుకున్నాం, పిఓఎస్ అంటే ఏంటో నేర్చుకున్నాం సింపుల్గా. ఓకేనా, సింపుల్గా సిఓఎస్ అంటే ఏంటిది, పిఓఎస్ అంటే ఏంటో నేర్చుకున్నామా, ఒకసారి రివిజన్ చేసుకున్నామా. వాట్ ఈస్ మీన్ బై సిఓఎస్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. మనం సెంటర్ నుంచి మనం ఏం చేస్తాం, మనం చెక్ అనేటువంటి చేస్తాం. ఓకేనా, అన్ని డైరెక్షన్లో ఒకవేళ సేమ్ ఆటమ్స్ వచ్చినట్టయితే మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఓకేనా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఎట్ సైడ్ నుంచి వెళ్ళినా కూడా మనకి సేమ్ ఆటమ్స్ అన్ని కూడా రావాలి, పైకి కిందికి అన్ని డైరెక్షన్లో మనకి సేమ్ ఆటమ్స్ అనేటువంటివి రావాలి, అంటే సేమ్ గ్రూప్స్ అనేటువంటివి రావాలి. అండ్ ఇది ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ అనేది ప్రజెంట్ ఉంటుంది. అండ్ అది కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నటువంటి సైక్లిక్ కాంపౌండ్స్లో మాత్రమే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్ ఉంటుంది. అదే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అది ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎక్కువ అయినా ఉండొచ్చు. మనకి 1 కంటే ఎక్కువ కూడా మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ మనకు ఉండొచ్చు. ఓకేనా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ మనకు ఉండొచ్చు. మనం కట్ చేసినట్టయితే అది 2 ఈక్వల్ హాఫ్గా, ఒక ప్లేన్ నుంచి మనం దేన్నైనా ఏదైనా ఒక ప్లేన్ తీసుకుని కట్ చేసినా అది 2 ఈక్వల్ హాఫ్గా మనకి వస్తే దాంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. అది ఒక ప్లేన్ నుంచి వచ్చిన దాంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే. ఓకేనా, ఇప్పుడు మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీని బట్టి మనం ఆప్టికల్ ఐసోమరిజాన్ని ఎలా కనుక్కుంటామంటే, ఆ కాంపౌండ్ యాక్టివా లేదా ఇన్యాక్టివా, ఆప్టికల్లీ ఇన్యాక్టివా ఎలా కనుక్కుంటామంటే కాన్సెప్ట్ ఇవ్వండి, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి పిఓఎస్, సిఓఎస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఒక స్పెసిఫికల్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్. ఇది ట్రిక్ నాన్న, ట్రిక్ బాగా కష్టపడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఎలా కనుక్కోవాలో మనం తెలుసుకున్నాం. ఒకవేళ మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ రెండు ప్రజెంట్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, అప్పుడు అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, దట్ ఈస్ నాట్ ఆప్టికల్లీ యాక్టివ్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ రెండు ప్రజెంట్ ఉన్నాయి ఒకటే ఆర్గానిక్ కాంపౌండ్లో, అదేమవుతుంది మనకి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అవుతుంది. లేదు పిఓఎస్ ప్రజెంట్ ఉంది, లేదు పిఓఎస్ అబ్సెంట్ ఉంది, సిఓఎస్ ప్రజెంట్ ఉంది, అయినా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అబ్సెంటే బట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్. ఈ కండిషన్లో కూడా మనకి ఏంటిది, అది ఆప్టికల్లీ ఇన్యాక్టివే. అండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్స్ అండ్
సెంటర్ ఆఫ్ సిమెట్రీ అబ్సెంట్. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అబ్సెంట్ ఏం లేదు, ఫస్ట్ రెండు ప్రజెంట్, దాని తర్వాత ఒకటి ప్రజెంట్ ఒకటి అబ్సెంట్, దాని తర్వాత ఒకటి ప్రజెంట్ ఇంకోటి అబ్సెంట్. ఓకేనా, ఒకటి అబ్సెంట్ ఇంకోటి ప్రజెంట్, ఒకటి ప్రజెంట్ ఇంకోటి అబ్సెంట్. ఓకే, సో ఇలాంటి కండిషన్లో ఓకేనా, ఇలాంటి కండిషన్లో ఓకే, ఈ మూడు కండిషన్లు చూడండి, ఏదో ఒకటి ప్రజెంటే ఉంది, ఏదో ఒకటి ప్రజెంట్ ఉంది, ఇందులో రెండు ప్రజెంట్ ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి ప్రజెంట్ ఉంది, ఒక్కొక్కటి ఆబ్సెంట్ ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఆ స్పెసిఫిక్ ఆర్గానిక్ కంపౌండ్ మనం ఏం చెప్తాం, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని చెప్తాం, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మరి ఆప్టికల్లీ యాక్టివ్ ఎప్పుడు సార్ అంటే వెరీ ఇంపార్టెంట్, మనకి పిఓఎస్ సిఓఎస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ రెండు యాబ్సెంట్ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్ ని వి విల్ కాల్ వాట్ నానా, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటాం. ఎప్పుడంటాం, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అని. దాంట్లో పిఓఎస్ సిఓఎస్ యాబ్సెంట్ ఉన్నట్టయితే, రెండు యాబ్సెంట్ ఉన్నట్టయితే దాన్ని మనం ఆప్టికల్లీ యాక్టివ్ ఆర్గానిక్ కంపౌండ్స్ అంటాం. అర్థమైందా, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అని. ఇప్పటిదాకా మనం ఎందుకు నేర్చుకున్నాం, మనకి క్వశ్చన్లో రెండు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇస్తారు, అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చేసి ఇది ఆప్టికల్లీ యాక్టివా ఇన్యాక్టివా మనకు అడుగుతాడు. సో అప్పుడు మనం ఎలా చెప్తాం, బై చెకింగ్ పిఓఎస్ అండ్ పిఓఎస్ రెండు యాబ్సెంట్ ఉన్నట్టయితే అది ఆప్టికల్లీ యాక్టివ్. లేదంటే ఒక 7-8 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు జేఈలో, ఓకేనా, ఒక 6 to 7 ఆప్షన్ ABCDEFGH అని ఓకేనా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు. దీంట్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఆర్ ప్రజెంట్ అని అడిగింది అనుకోండి, లేదంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్ అని అడిగింది అనుకోండి, మనం ఎలా చెక్ చేస్తాం, పిఓఎస్ అండ్ సిఓఎస్ని బట్టి. ఒకవేళ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ రెండు యాబ్సెంట్ ఉంటే అది ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, రెండిట్లో ఏది ఒకటి ప్రజెంట్ ఉన్నా లేదంటే రెండు ప్రజెంట్ ఉన్నా, రెండిట్లో ఏదన్నా ఒకటి ప్రజెంట్ ఉన్నా రెండు ప్రజెంట్ ఉన్నా అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అవుతుంది. అంటే ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు, క్లాక్ వైజ్ కావచ్చు యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు, రొటేట్ అనేటువంటిది చెయ్యదు. ఏదైతే మనకు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చెయ్యదో, రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు, దాన్ని మనం ఏమంటాం, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటాం. ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటే ఏంటి, దాంట్లో పిఓఎస్ సిఓఎస్ యాబ్సెంట్ ఉంటుంది. ఓకేనా, అది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనకి రొటేట్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒక సైడ్కి రొటేట్ అనేటువంటి చేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనేటువంటి తీసుకున్నాను. ఓకేనా, ఎగ్జాంపుల్ అనేటువంటి తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్పెసిఫిక్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పిఓఎస్ని షో చేస్తుందా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీని. ఫస్ట్ లెటస్ ఫైండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీని షో చేస్తుందా, అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కట్ చేసినట్టయితే 2 ఈక్వల్ పార్ట్ CH3HOH. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ OH ఉంది, ఇటు సైడ్ H ఉంది. ఓకేనా, నాకు రైట్ సైడ్ చూడండి, ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ OH ఉంది, ఇక్కడ రైట్ సైడ్ OH ఉంది, ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ H ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ H ఉంది, పైన CH3 ఉంది, పైన CH3 ఉంది. ఇది పిఓఎస్ని షో చేస్తుంది అంటే ఎస్, ఇది పిఓఎస్ని షో చేస్తుంది, సార్ మరి ఇది పిఓఎస్ని షో చేస్తుంది కదా, ఇది ఆప్టికల్లీ యాక్టివా ఆప్టికల్లీ ఇన్యాక్టివా అంటే సిఓఎస్ కూడా మనం చెక్ చేయాలి, సిఓఎస్ ఎందులో ప్రజెంట్ ఉంటుంది, అది ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ లో, అది కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ రింగ్ మనకు కార్బన్స్ ఉన్నటువంటి సైక్లిక్ కాంపౌండ్స్ లో ఉంటుంది. ఇది సైక్లిక్ కాంపౌండ్ కదా, దిస్ ఇస్ ఓపెన్ చైన్. దీంట్లో మనకి సిఓఎస్ ఉంటుందా, ఉండదు. సిఓఎస్ అనేది ఏంటి, యాబ్సెంట్, అది స్కూల్కి రాదన్నట్టు, ఇక్కడ యాబ్సెంట్. ఓకేనా, దాని స్కూల్ బంగ్లా, అది కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నటువంటి బంగ్లా. ఇదేంటి మనకి చైన్. ఓకేనా, ఇందులో ఉండదు సిఓఎస్. మరి ఇప్పుడు ఆప్టికల్లీ యాక్టివా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటే దిస్ కాంపౌండ్ ఈస్ వాట్ నానా, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. మనకి రెండు యాబ్సెంట్ ఉండాలి, బట్ ఇక్కడ పిఓఎస్ ప్రజెంట్ ఉంది కదా, అందుకనేది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఏంటి, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఆర్గానిక్ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఆప్టికల్లీ యాక్టివా ఇన్యాక్టివా, లెటస్ చెక్. ఇదిగో నేను 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ చేశాను. ఇటు సైడ్ PH అంటే ఫినైల్ వచ్చింది, కింద కూడా ఫినైల్ వచ్చింది, రెండింటికి కూడా. ఇటు సైడ్ క్లోరిన్ ఉంది, ఇటు సైడ్ హైడ్రోజన్ ఉంది. చూడండి దీనికి కూడా లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్ ఉంది, బట్ రైట్ సైడ్ Br ఉంది, బ్రోమిన్ ఉంది. మనకి రైట్ సైడ్ ఇక్కడ క్లోరిన్ ఉంటే ఈ కింది హాఫ్లో మనకి బ్రోమిన్ వస్తుంది. దట్ మీన్స్ ఇది 2 ఈక్వల్ హాఫ్గా దీన్ని మనం డివైడ్ చేయలేం. కావాలంటే మీరు ఇంకేదైనా ప్లేన్ తీసుకోండి, ట్రై చేయండి. we will not get 2 equal parts, That's why ఇది మనకి
POS అనేది ఎలా ఉంటుంది, యాబ్సెంట్ ఉంటుంది. అండ్ COS గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది చైన్ కాంపౌండ్ కాబట్టి ఇది COS అనేది యాబ్సెంట్ అంటే కలిగి ఉండదు. దట్స్ వై ఇదేంటంటే మనకి ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. బికాజ్ POS COS రెండు కూడా యాబ్సెంట్ ఉన్నాయి కాబట్టి ఇదేంటంటే మనకి ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, ఆప్టికల్లీ ఏంటి, యాక్టివ్. క్లియర్, అర్థమైందా? yes, very good. So let us talk about a very important, the relation between compound 1 chiral carbon is present. ఓకేనా, సో మనం ఇప్పుడు రిలేషన్స్ అనేటువంటివి కనుక్కోబోతున్నాం. ఎలాంటి కాంపౌండ్స్ అంటే ద కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఇక్కడ రాసుకుంది, ద కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ 1 chiral carbon. ఓకేనా, 1 chiral carbon. మనకి ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్లో ఒక కైరల్ కార్బన్ ఉంటుందో, ఇది మర్చిపోండి, ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ ఒక కైరల్ కార్బన్ని కలిగి ఉంటుందో అలాంటి కైరల్ కార్బన్ కలిగి ఉన్నటువంటి 2 కాంపౌండ్స్ లేదా 3 కాంపౌండ్స్ ఇచ్చి మనల్ని ఒకదానికొకటి కంపేర్ చేయమని అడిగినప్పుడు, ఓకేనా, ఒకదానికొకటి కంపేర్ చేయమని అడిగినప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటిది, ఓకేనా, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటిది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, ఇంతకుముందు దానిపైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కైరల్ సెంటర్ అంటే ఏంటిది, కైరల్ కార్బన్ అంటే ఖచ్చితంగా అదేంటి 4 డిఫరెంట్ గ్రూప్స్ని కలిగి ఉండాలి, ఖచ్చితంగా sp3 హైబ్రిడైజ్డ్ ఉండాలి. సో 1 2 3 4, ఓకేనా, ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్ని కలిగి ఉంది, మిథైల్, OH అండ్ Cl అండ్ H. ఇది కైరల్ సెంటర్ అయినా? ఎస్, ఇది కైరల్ సెంటరే. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ కాంపౌండ్ కనుక ఒకటే కైరల్ సెంటర్ని కలిగి ఉందనుకోండి, 1 కైరల్ సెంటర్ కలిగి ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ కాంపౌండ్ 100% ఏంటి, ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పాను. ఓకేనా, 100%. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ప్రజెంట్ ఉంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో వేరీ అవుతుందని చెప్పాను. బట్ ఒక కైరల్ కార్బన్ ఉంటే, కైరల్ సెంటర్ ఉన్నట్టయితే డెఫినెట్లీ అది 100% ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పాను, కైరల్ సెంటర్ అని. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు నో అబౌట్ ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్, ఐడెంటికల్. ఓకేనా, ఐడెంటికల్. ఓకేనా, మనకి ఏముంది నా కైరల్ కార్బన్ ఉన్నట్టయితే 200% అది అయితే ఎనాన్షియోమర్ అవుతుంది, అయితే అది ఐడెంటికల్ అవుతుంది, అయితే అది ఎనాన్షియోమర్ అవుతుంది అనండి, అయితే అది ఎనాన్షియోమర్ అవుతుంది, అయితే అది ఐడెంటికల్ అవుతుంది. ఓకేనా, మనకి ఇప్పుడు 2 ఇస్తాడు ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆ రెండిట్లో మనకి ఒకటే కైరల్ సెంటర్ ఉంది అనుకోండి, ఒకటి ఏ అనుకుందాం, ఒకటి బి అనుకుందాం, ఒకటి ఏ అనుకుందాం, ఒకటి బి అనుకుందాం. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఈ 2 అయితే ఎనాన్షియోమర్స్ అయితే, లేదంటే ఐడెంటికల్ అయితే, లేదంటే ఒకటి ఎనాన్షియోమర్, లేదంటే ఒకటి ఐడెంటికల్, ఎలాగైనా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. అసలు ఎనాన్షియోమర్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజ్ని మనం ఏమనుకుంటాం, ఎనాన్షియోమర్స్ అంటాం. ఇవి మిర్రర్ ఇమేజెసే. చైన్ని నేను మిర్రర్లో పెట్టినట్టయితే, ఓకేనా, ఇదే చైన్ నేను మిర్రర్లో పెట్టినట్టయితే, ఓకేనా, మిర్రర్లో పెట్టినట్టయితే సేమ్ నాకు ఇదే చైన్ కనిపిస్తుంది. బట్ ఈ చైన్ని ఆ మిర్రర్ పైన పెడితే మనకి ఈక్వల్గా ఉండదు. ఎలా కనిపిస్తుంది అంటే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది ఇలా ఉందనుకోండి, ఓకేనా, ఎగ్జాక్ట్గా నేను తీసుకెళ్ళి, ఓకేనా, దీనిపైన పెడుతున్నా. ఇప్పుడు రెండిట్లు ఉన్నాయా, ఇప్పుడు నేను దీనిపైన పెడుతున్నా, చూడండి ఏమవుతుంది, 2 ఈక్వల్గా ఉన్నాయా, ఇగో ఇవైతే డిఫరెంట్గా ఉన్నాయి కదా, 2 ఏళ్ళు అయితే అఫ్ కోర్స్ ఇది అవుతుంది, బట్ కొంచెం డిఫరెంట్గా మనకు ఉంటుంది. ఓకేనా, ఇలా ఉన్నట్టయితే మనం నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటాం. ఓకే, నాన్ సూపర్ ఇంపాసిబుల్. ఒకవేళ ఇంపోజ్ అనేటి అనుకోండి, ఓకేనా, ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా సెట్ అయిపోయిన అనుకోండి, అలా అయితే సూపర్ ఇంపోజ్ అంటాం. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం, నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజ్ అంటే అవి ఖచ్చితంగా డిఫరెంట్గానే మనకి ఉండడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఐడెంటికల్ అంటే సేమ్ ఉండాలి కాంపౌండ్స్. ఓకేనా, నేను చెప్తాను. ఓకేనా, ఐడెంటికల్ కాంపౌండ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి అవి 2 ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టియోమర్స్ ఎలా కనుక్కోవాలంటే నేను చెప్తున్న కాన్సెప్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 and 2 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు. ఓకేనా, 1 and 2 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ మధ్యలో రిలేషన్ ఎటువంటి మనకు కనుక్కోమన్నాడు. ఇప్పుడు రెండిట్లో ఒకటే కైరల్ సెంటర్ ఉందా చూద్దాం. ఓకేనా, కైరల్ సెంటర్ చూడాలి. ఇక్కడ మనకి ఏముంది, C2OH ఉంది, CS ఉంది, OH ఉంది, H ఉంది, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది 1 కైరల్ సెంటర్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టు ఇక్కడ కూడా 1 కైరల్ సెంటర్ ఉంది. ఓకేనా, C2OH అండ్ OH అండ్ H అండ్ CS3. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఈ 2 ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవుతాయా చూడండి, 1 2 3. ఓకేనా, మిర్రర్లో పెట్టేసాం.
ఈ రెండు ఒకటేలా కనిపిస్తాయి అంటే ఎస్ ఒకటేలా కనిపిస్తాయి, బట్ దీని రైట్ లెఫ్ట్ అయిపోతుంది. ఓకేనా, నిలువుగా ఉంది ఇలాగనే ఉంటుంది. ఓకేనా, పైన CH3 చేంజ్ కాదు, ఇది చేంజ్ కాదు, CH3 చేంజ్ కాదు, ఇది చేంజ్ కాదు. ఓకేనా, మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ రైట్ లెఫ్ట్ కనిపిస్తే లెఫ్ట్ రైట్ అయిపోద్దా, అంతే. ఇప్పుడు ఇది నాకు OH రైట్ సైడ్ ఉంది. ఓకేనా, అండ్ H నాకు లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా, ఇది చూడండి పల్టీ కొట్టి ఇదిగో OH ఇటు సైడ్ వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది, H రైట్ సైడ్ వచ్చింది. ఓకేనా, ఇవేంటి నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ బట్ ఇవి నాన్ సూపర్ ఇంపోజబుల్. దీన్ని తీసుకెళ్ళి దీనిపైన పెడితే ఇటు సైడ్ OH వస్తుంది, ఇటు సైడ్ H వస్తుంది. ఓకేనా, సో దాట్స్ వై దీన్ని మనం ఏమంటాం, ఎనాన్షియోమర్స్ అంటాం. ఎనాన్షియోమర్స్ అంటాం. ఇవి రెండు ఒకదానికొకటి ఏమవుతాయినా 1 and 2 ఆర్ ఎనాన్షియోమర్స్. సో ఇలా మనకి క్వశ్చన్స్ అంటూ ఉంటారు. 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇస్తాడు. ఓకేనా, ఒకదానికొకటి ఏమైంది అంటే 3-4 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చి ఏకు B ఏమవుతుంది, Bకు C ఏమవుతుంది, ఇలా కూడా మనకు అడగచ్చు. సో ఎలాగైనా మనకు క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఎనాన్షియోమర్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ ప్రతిదానికి మనం, ఓకే, మనకు ఎనాన్షియోమర్స్ అంటే ఏంటి ఎట్లా కనుక్కోవాలి మనకు తెలిసింది, అర్థమైంది. బట్ ప్రతిదానికి మనం స్ట్రక్చర్ రాసేది దాన్ని చెక్ చేసుకోవడం కొంచెం కష్టమైంది కదా. దానికోసమే మనం బేసిక్స్ ఆల్రెడీ క్లియర్ చేసుకున్నాం. RS కాన్ఫిగరేషన్ మనం నేర్చుకున్నాం కదా. సో RS కాన్ఫిగరేషన్ని బట్టి వీ కెన్ ఫైండ్ వాట్ దట్ స్పెసిఫికల్ కాంపౌండ్ ఏదైతే 1 కైరల్ సెంటర్ కలిగి ఉన్నటువంటి ఒక స్పెసిఫికల్ ఏంటి ఆర్గానిక్ కాంపౌండ్, అది ఐడెంటికలా లేదంటే ఎనాన్షియోమరా, ఐడెంటికల్ లేదా ఎనాన్షియోమరా అనేది మనం RS కాన్ఫిగరేషన్ బట్టి మనం చెప్పొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అనే ఒక కాంపౌండ్ ఉంది, ఆర్గానిక్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ B అనే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అడిగింది అనుకోండి, యూ హ్యావ్ టు ఫైండ్ RS కాన్ఫిగరేషన్. ఒకవేళ ఇది R వచ్చి ఇది R వచ్చినా, లేదు ఇది S కాన్ఫిగరేషన్ వచ్చి ఇది S కాన్ఫిగరేషన్ వచ్చినా కూడా ఈ రెండు ఒకదానికొకటి ఏమవుతాయి అంటే వెరీ ఇంపార్టెంట్, ఐడెంటికల్ అవుతాయి. ఓకేనా, ఐడెంటికల్ అవుతాయి. రెండు సేమ్ కాన్ఫిగరేషన్ని షో చేసినట్టయితే RR కాన్ఫిగరేషన్ కావచ్చు, SS కాన్ఫిగరేషన్ కావచ్చు, ఏది షో చేసినా అది మనకి ఏమవుతాయినా బోత్ ఆర్ వాట్స్ ఐడెంటికల్. A అండ్ B ఒకదానికొకటి ఐడెంటికల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B తీసుకున్నాను, ఇందులో ఒకటి R షో చేసి ఒకటి S షో చేసిన, లేదు ఒకటి S షో చేసి ఒకటి R షో చేసిన, ఒకవేళ అపోజిట్ కాన్ఫిగరేషన్ షో చేసినట్టయితే వెరీ ఇంపార్టెంట్, అవి ఒకదానికొకటి ఎనాన్షియోమర్స్ అవుతాయి. ఏమైతాయినా ఎనాన్షియోమర్స్ అవుతాయి. సో ఐడెంటికల్ అంటే సేమ్ కాన్ఫిగరేషన్ రావాలి, RR లేదంటే SS. లేదు ఎనాన్షియోమర్స్ అంటే SR లేదంటే RS. సో డిఫరెంట్ మనకు కాన్ఫిగరేషన్స్ వచ్చినట్టయితే మనం ఏమంటాం, ఎనాన్షియోమర్స్ అంటాం. ఏమంటాం, ఎనాన్షియోమర్స్ అంటాం. లెట్ us see one example చూద్దాం మనం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, 1 and 2 ఆర్ వాట్ అని అడుగుతున్నాడు. 1, 2 ఒకదానికొకటి ఏమైతాయి. ఓకేనా, ఇది 1 అనుకుందాం. లెట్ us assume this is 1, this is 2. ఇప్పుడు ఒకదానికొకటి ఇవి ఏమైతాయి, ఎనాన్షియోమర్సా డయాస్టిమర్సా ఏమైతాయి. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. RS కాన్ఫిగరేషన్ చెప్పుకుంటప్పుడు రెండే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఏంటి, R అండ్ S కాన్ఫిగరేషన్ చెప్పుకుంటప్పుడు ఫటాఫట్ రివిజన్ చేస్తాను. కొత్త వాళ్ళకి వస్తే అర్థమైతే RS కాన్ఫిగరేషన్ ఎట్లా కనుక్కోవాలో తెలియదు కదా. ఓకే, 1 కైరల్ సెంటర్ ఉన్నటువంటి కార్బన్ ఉంది కదా. చలో ఈ కార్బన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువగా ఉంటే దానికి నెంబర్ 1 ఇవ్వండి. ఓకేనా, అటామిక్ నంబర్ దేనికి ఎక్కువ ఉంటే దానికి నెంబర్ 1 ఇవ్వండి. మిగిలి తక్కువ ఉన్నదా కొద్దీ మీరు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 4 డిఫరెంట్ గ్రూప్స్కి మనం 4 నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అండ్ నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మనం 1 to 2, 2 to 3 షార్టెస్ట్ మనం ఏంటంటే మనకి పాత్ 3 మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. షార్టెస్ట్ పాత్ 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అండ్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒకవేళ మనకి 4th పొజిషన్ ఇదిగో దీన్ని మనం ఏమంటామంటే వర్టికల్ పొజిషన్ అంటాం. ఓకేనా, ఇదిగో ఇలా ఉన్నటువంటి పొజిషన్ మనం ఏమంటాం హారిజాంటల్ అంటాం. ఓకేనా, ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. ఒకవేళ 4th పొజిషన్ వర్టికల్లో ఉన్నట్టయితే మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడున్నా 4th పొజిషన్. ఒకవేళ 4th పొజిషన్ కనుక ఇక్కడైనా ఉంటే మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి. ఓకేనా, ఒకవేళ క్లాక్ వైజ్ మన యాంటీ క్లాక్ వైజ్ వెళ్తేనేమో S ఉంటుంది. ఓకేనా, క్లాక్ వైజ్ వెళ్తుంటేనేమో దాన్ని మనం ఏమంటాం R కాన్ఫిగరేషన్ అంటాం. ఓకేనా, R కాన్ఫిగరేషన్ అంటాం.
క్లాక్ వైజ్ వెళ్తేనేమో ఏంటంటే మనకి ఆర్ అంటాం, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే మనం ఏమంటాం ఎస్ అంటాం. ఒకవేళ మనకి 4 గనక హారిజాంటల్ ఉంటే మనకి ఇది క్లాక్ వైజ్ వెళ్ళింది అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళింది అనుకోండి, ఎస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బట్ మనం హారిజాంటల్ ఉంది కాబట్టి మనం రివర్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం, మనకి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇదిగో ఇది ఇప్పుడు మనకి ఏంటిది కైరల్ కార్బనేనా? ఎస్, కైరల్ కార్బనే. ఎందుకంటే OH ఉంది, Br ఉంది, Cl ఉంది అండ్ H ఉంది. అన్నిటికన్నా ఎక్కువ అటామిక్ నెంబర్ ఏది కలిగి ఉంటుంది చెప్పానన్నా మనకి ఆబ్వియస్లీ బ్రోమిన్ ఉంటుంది. దీనికి నెంబర్ 1 ఇస్తున్నాం. అటామిక్ నెంబర్ బ్రోమిన్ అన్నిటికన్నా ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ క్లోరిన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ క్లోరిన్ ఉంటుంది కాబట్టి దీనికి నెంబర్ 2 అనేటువంటిది ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నాను నేను? నెంబర్ 2 అనేటువంటిది నేను ఇస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ గివింగ్ నెంబర్ 2 టు దిస్. ఓకేనా, స్పెసిఫిక్ Cl. అండ్ దీనికి నేను నెంబర్ ఏమిస్తాను? ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది నెంబర్ 3 అండ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి నెంబర్ 4. నెంబర్ 4 అనేటువంటిది వర్టికల్లో వచ్చింది కాబట్టి మనం కాన్ఫిగరేషన్ చేంజ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. క్లాక్ వైజ్ వెళ్తేనేమో 6, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తేనేమో ఎస్. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం డిస్టెన్స్ దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? 1 to 2, 2 to 3. ఇది చూడండి, 1 to 2కు. ఓకేనా, 1 to 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. మళ్ళీ 2 to 3 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇదిగో చూసిన ఇక్కడికి రావాలి. అంటే మనకి పాత్ అనేటువంటిది పెద్దగా అయిపోతుంది. ఓకేనా, పాత్ పెద్దగా అయిపోతుంది. ఎలా అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ మనకి ఏముంది 4 ఉంది. ఓకేనా, మనం 1 to 2 to 3 షార్టెస్ట్ పాత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకేనా, ఫస్ట్ 2 దగ్గరికి వెళ్ళాలి. 1 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు 2 దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ 3 దగ్గరికి రావాలి. అంటే పెద్ద పాత్ అవుతుంది. అదే నేను ఇలా వెళ్ళింది అనుకోండి, సో 1 to 2, 2 to 3. ఓకేనా, పాత్ చిన్నగా ఉందా లేదా? ఇది పాత్ చిన్నగా ఉంది, బట్ ఇది ఎంత ఉంది? ఇడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగో ఇంత రావాలి. పాత్ పెద్దగా ఉంది. సో ఇది షార్టెస్ట్ పాత్ కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఈ పాత్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్తుంది చెప్పానన్నా మనకి? ఎస్. యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది కాబట్టి దీని కాన్ఫిగరేషన్ ఏంటన్నా? ఎస్. ఓకేనా, దీని కాన్ఫిగరేషన్ ఏంటన్నా? ఎస్. సో 1ది కాన్ఫిగరేషన్ మనకి ఎస్ వచ్చింది. ఇప్పుడు నెంబర్ 2 కాంపౌండ్ చూసినట్టయితే దీని కాన్ఫిగరేషన్ ఏమొస్తుందో షెల్ వి చెక్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ ఏంటిదన్నా? ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దీనికి 1 అనుకుంటున్నా, 1 ఇస్తున్నాను. అండ్ ఇది క్లోరిన్కి ఏంటన్నా మనకి 2. సారీ, ఇదేంటి నెంబర్ అంటే అటామిక్ నెంబర్ ఎక్కువ 1, దాని తర్వాత దీనికి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత దీనికి ఎక్కువ ఉంటుంది. దీని నెంబర్ 3 అన్నిటికన్నా తక్కువ దీనికి ఉంటుంది. ఓకేనా, అన్నిటికన్నా తక్కువ దీనికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెంబర్ 4 ఎక్కడ వచ్చింది మనకి? హారిజాంటల్లో వచ్చింది, అడ్డంగా వచ్చింది. అప్పుడు మన కాన్ఫిగరేషన్ ఏది ఉంటుందో దాన్ని చేంజ్ చేయాలి. షార్టెస్ట్ పాత్ ఏంటిది మనకి? ఒక నిమిషం, 1 to 2 అండ్ 2 to 3. ఇది షార్టెస్ట్ పాత్. ఇంకో పాత్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? 1 నుంచి ఇదిగో 3 దగ్గరికి వెళ్ళొద్దు, 1 నుంచి 2 దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ 2 నుంచి మళ్ళీ 3 దగ్గర రావాలి. పాత్ పెద్దగా అయిపోతుంది. సో ఇదే పాత్ కరెక్ట్. ఇది మనకేంటిది? క్లాక్ వైజ్ వస్తుంది. యాక్చువల్గా ఇది R ఉండాలి, బట్ 4th పొజిషన్ మనకి హారిజాంటల్ ఉంది కాబట్టి R విల్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ది వాట్నన్నా? ఎస్. ఏంటినన్నా? ఎస్. ఓకే, ఇప్పుడు A అండ్ 1 and 2 అనేటువంటి రెండు కూడా ఎస్ కాన్ఫిగరేషన్ని షో చేస్తున్నాయి. ఎస్ని షో చేస్తున్నాయి. దాట్ మీన్స్ ఒకవేళ మనకి ఇవి సేమ్ కాన్ఫిగరేషన్ షో ఎస్ఎస్ అయినా ఆర్ఆర్ షో చేసినా అవి మనకి ఏమవుతాయినా? ఐడెంటికల్ అవుతాయి. ఒకదానికొకటి ఏమైతేనా మనకి? ఐడెంటికల్ కాంపౌండ్స్ అవుతాయి. సో బోత్ ఆర్ వాట్ నన్నా? 1 and 2 are what? ఐడెంటికల్. ఓకేనా, ఒకదానికొకటి ఏమైతేనా మనకి? ఐడెంటికల్ అయితే. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఒకదానికొకటి మనకు ఏమైతే ఐడెంటికలా ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నాను. ఎగ్జామ్లో మనకి డిఫరెంట్గా అడుగుతాడు. ఓకేనా, అంటే ఈ ఎగ్జాంపుల్స్ అనేటువంటి మనకి చేంజ్ చేస్తాడు. అండ్ ఒకటే ఆర్గానిక్ కాంపౌండ్కి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఫిషర్ పొజిషన్స్ మనం రాయొచ్చు. ఓకేనా, ఫిషర్ పొజిషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఇది నెంబర్ 1 అవుతుంది. ఓకేనా, నెంబర్ 1 అవుతుందా? ఎస్, నెంబర్ 1 అనేటువంటి అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఏముంది? కార్బన్ ఉంది సెంట్రల్ ఆటమ్, దీంట్లో ఆక్సిజన్ ఉంది. సో ఆక్సిజన్కి మనం నెంబర్ 2 ఇస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇది ఏంటి? నెంబర్ 3. ఇదిగో ఇది నెంబర్ 4. ఓకేనా, ఇదేమవుతుంది మనకి? నెంబర్ 4 అనేటువంటిది అవుతుంది. ఓకేనా, నెంబర్ 4 అవుతుంది. ఇది 1. ఓకేనా, ఇది 2. ఓకేనా, ఇది 2. నెంబరింగ్ ఇచ్చాం. షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయండి. సో 1 to 2 అండ్ 2 to 3 ఇదే షార్టెస్ట్ పాత్. ఓకే, సో ఇది ఎలా వెళ్తుంది మనకి? మనకి ఎస్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. బట్ నెంబర్ 4 మనకి హారిజాంటల్ ఉంది కాబట్టి R విల్ కన్వర్ట్ ఇన్ టు ది S విల్ కన్వర్ట్ ఇన్ టు ది R. సో R అనేటువంటిది ఇది R కాన్ఫిగరేషన్ షో చేస్తుంది అండ్ ఇదే కాన్ఫిగరేషన్ షో చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ ఇవ్వండి. ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నెంబర్ 1 ఇస్తున్నాం. అండ్ దీంట్లో కాన్సెప్ట్ ఇవ్వండి. CH ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఇప్పుడు దీనికి ఇక్కడ రెండు ఏంటంటే కాంపౌండ్స్ సేమ్. ఇక్కడ ఆటమ్ సేమ్, ఇక్కడ ఆటమ్ సేమ్, సెంట్రల్ ఆటమ్.
ఇప్పుడు రెండిట్లో దేనికి ఎక్కువ పొజిషన్ ఇవ్వాలి చెప్పండి అన్న. ఇక్కడ నెక్స్ట్ చూడాలి మనం ఇక్కడ, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఆటం ఏముందా, లేదు. ఇక్కడ నెక్స్ట్ ఆటం ఏముంది, మనకి కార్బన్ ఉంది, ఓకేనా. దీని దగ్గర నెక్స్ట్ ఆటమే లేదు, ఓకేనా. సో అలాంటప్పుడు ఇదే విన్ అవుతుంది అన్నట్టు మనకి, ఓకేనా. ఇలా మనకి జెడ్ అటామిక్ నెంబర్ సేమ్ వచ్చినట్టయితే ఓకే, మనం నెక్స్ట్ ఆటంకి వెళ్తాం. ఇక్కడ నెక్స్ట్ ఆటం ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఆటం లేదు, చలో ఇదే విన్ అన్నట్టు. ఇప్పుడు ఇది 1 అవుతుంది, ఓకేనా. ఏమవుతుందన్నా మనకి ఇది నెంబర్ 1 అవుతుంది. నెంబర్ 2 ఏమవుతుంది, ఇదిగో ఇది అవుతుంది. ఇది మళ్ళీ నెంబర్ 3, ఓకేనా. నెంబర్ 3 మళ్ళీ లాస్ట్కి ఏమొస్తుంది 4. అంటే ఇప్పుడు నెంబర్ 4 ఎక్కడ వచ్చింది మనకి, వర్టికల్ వచ్చింది. మన కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 2 2 2 సారీ ఒక్క నిమిషం మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఇలా మిస్టేక్ చేస్తే ఎలా సార్ మీరు, 1 2 2 అండ్ 2 2 3 ఇదే షార్టెస్ట్ పాత్. ఇది ఎలా వస్తుంది మనకి, క్లాక్ వైజ్ వస్తుంది కాబట్టి ఆర్ దీని కాన్ఫిగరేషన్, ఓకేనా. మనం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆర్ ఉంటుంది. సో ఆర్ ఉన్నట్టయితే మనం ఏమంటాం, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం మనం ఐడెంటికల్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆప్టికల్ యాక్టివిటీ గురించి చెప్పుకున్నాం అండ్ ఎనాన్షియోమర్స్ అండ్ ఐడెంటికల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్నింటిలో కూడా ఒకటే కైరల్ సెంటర్ ఉంది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఒకటి కంటే ఎక్కువ కైరల్ సెంటర్స్ ఉన్నటువంటి వాటిలో, ఓకేనా, మనం ఏంటి ఇలా రిలేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ thank you so much everybody and all the very best and bye my dear lovely students, and we will meet tomorrow, okay.